భారత అంతరిక్ష చరిత్రలో హైదరాబాద్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ మరో సంచలనానికి సిద్ధమైంది. మిషన్ ఆగమన్లో భాగంగా విక్రమ్-1 రాకెట్ నింగిలోకి పంపిస్తుంది. ఆ ప్రయోగం కేవలం సాంకేతికపరమైన విజయం మాత్రమే కాదు, భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష పటంలో అగ్రస్థానంలో నిలిపిన ముగ్గురు గొప్ప శాస్త్రవేత్తలకు అర్పించే అత్యున్నత గౌరవం కూడా ఇవ్వనుంది. ఇస్రో అంతరిక్ష ప్రయోగంపైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. మిషన్ ఆగ్మాన్ పేరుతోటి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రయోగంలో స్కైరూట్ ఏరోస్పేస్ ఒక అద్భుతమైన నూతన వరవడిని సృష్టించింది. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, భారత మాజీ రాష్ట్రపతి మిస్సెల్ మ్యాన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ చిత్రాలు, వారి విగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని సంస్థ నిర్ణయించింది. దీనికోసం ప్రముఖ మైక్రో ఆర్టిస్టు అజయ్ కుమార్ మటివాడ అసాధారణమైన కృషి చేశారు. ఆయన 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని రూపొందించి అందులో ఈ ముగ్గురు మహానుభావుల విగ్రహాలను అత్యంత సూక్ష్మంగా చెక్కారు. ఇవి ఎంత చిన్నవంటే ఒక బియ్యపు గింజ పరిమాణం కంటే చాలా తక్కువగా ఉండి కంటికి కూడా స్పష్టంగా కనిపించని స్థాయిలో ఉంటాయి. స్వర్ణ విగ్రహాలతో పాటుగా భారతదేశానికి చెందిన ప్రముఖ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ తయారు చేసిన కాస్మిక్ బ్లూమ్ అనే అద్భుతమైన కళాఖండం కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షం యానం చేయనుంది. ఒక ప్రైవేటు సంస్థ సైన్స్ టెక్నాలజీతో పాటుగా దేశ చరిత్రను, కళను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విక్రమ్-1 రాకెట్ ప్రధాన లక్ష్యం సుమారు 350 కిలోల బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని తక్కువ భూకక్షలోకి చేర్చడం. ఇస్రో ఇన్ స్పేస్ సాంకేతిక సహకారంతో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్థాపించిన ఈ సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ప్రయోగాల్లో భారత సత్తా చాటుతోంది. ఒక రాకెట్ ప్రయోగం వెనుక ఇంతటి గొప్ప ఆలోచన ఉండడం భారతీయులందరినీ గర్వకారణం. కేవలం ఒక యంత్రం నింగిలోకి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ రాకెట్ గుండెల్లో మన శాస్త్రవేత్తల స్ఫూర్తిని, మన కళాత్మకతను మోసుకెళ్లడం అంటే అది భారతీయుల మేధస్సుకు నిదర్శనం.